భవిష్యత్తు గ్యారంటీ బాబు షూరిటీ కార్యక్రమంలో భాగంగా రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం పరిధిలోని 16వ డివిజన్లో సైకిల్పై ఇంటింటికి వెళుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి అన్ని విధాలుగా పాలనలో ఫెయిల్యూర్ అయ్యారని గోరంట్ల విమర్శించారు. తెలుగుదేశం జనసేన పార్టీలు తీసుకున్న నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకుని వెళుతున్నామని ఆయన అన్నారు. జగన్ అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రం ఏ విధంగా నష్టపోయిందో ప్రజలకు వివరిస్తున్నట్లు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం ఖచ్చితంగా ఓడిపోవటం ఖాయమన్నారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా నేడు 16వ డివిజన్లో పర్యటించిన గోరంట్ల రెల్లిపేటలో సైకిల్పై ఇంటింటికి వెళ్లి టీడీపీ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ వైసీపీ పాలనలో ప్రజలు అందరూ రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేసే పరిస్థితి వచ్చిందన్నారు. నమ్మి ఓటు వేసి గెలిపించిన ప్రజలను జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడని అన్నారు. ప్రభుత్వం టీచర్లకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందన్నారు. కనీసం పాడైపోయిన రోడ్లు వేయటం కాదు కదా, రోడ్డు ప్యాచ్ వర్క్లు కూడా వేయలేని స్థితిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉందన్నారు. టీడీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మ, జిల్లా అధికార ప్రతినిధి పిల్ల తనూజ, మద్ద మణి, క్లస్టర్ ఇన్ఛార్జ్ మాజీ కార్పొరేటర్ శీలం గోవింద్, యూనిట్ ఇన్ఛార్జీలు చలమూరి సత్యనారాయణ, బీసీ నాయకులు గాడి శ్రీను తదితరులు పాల్గొన్నారు. వందలాది హామీలు ఇచ్చి దాదాపుగా 1000 హామీలు ఇచ్చాడు. ఏ ఒక్కటి అమలు చేయలే. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ధరలు పెంచేశాడు, పన్నులు పెంచేశాడు, సంపూర్ణ మద్యపాన నిషేధమని మద్యపాన నిషేధం చేయకపోగా మద్యపానం ద్వారా అధిక ఆదాయాన్ని పొంది అప్పులు తెచ్చాడు. ఇసుక దొరక్క భవన నిర్మాణ రంగం కుదేలైపోతుంది. కరెంటు ఛార్జీలు 8 రెట్లు పెంచాడు. నిత్య జీవితావసర వస్తువులు ఆకాశానికి వెళ్ళిపోయినాయి. బతుకు దుర్భరం అయిపోతుంది. ఒక ఉపాధి లేదు, ఉద్యోగం లేదు. పెర్మనెంట్ చేస్తానని దగా చేశాడు. ఇవాళ ఆశా వర్కర్లు కానీ, అంగన్వాడీ వర్కర్లు కానీ, మున్సిపల్ కార్మికులు కానీ, సర్వశిక్షా అభియాన్ సిబ్బంది కానీ వీళ్ళందరూ కూడా ఇవాళ రోడ్డు మీద ఆందోళన చేసే పరిస్థితి వస్తుంది. సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి దగా చేసి వాళ్ళందరినీ కూడా మోసం చేశాడు. ఉద్యోగులంతా ఇవాళ విధి నిర్వహణ వైఫల్యం చెందాము, మనకు నష్టం జరిగిందనే భావనలో వాళ్ళు బయటకు వస్తూ ఉన్నారు. ఆర్భాటం, పత్రికల పేపర్ల ఆర్భాటం, ఇప్పటిదాకా భయానక వాతావరణం సృష్టించాడు. ఆ భయం వదిలేరు, పోరాట పందా ఎంచుకున్నారు. వివిధ వర్గాలంతా రోడ్డు మీదకి వస్తూ ఉన్నాయి. మొన్నటిదాకా అనగదొక్కాడు. సిఐడిని పెట్టి, పోలీసులను పెట్టి ప్రతిపక్షాల గొంతునకి అనగదొక్కాడు. ఇక భయపడే పరిస్థితి లేదు. ఈ ముఖ్యమంత్రిని ఎదురు తిరిగే రోజు వచ్చింది. ఆ కార్యక్రమంలో ముందుకెళ్తాం. ప్రజల నుంచి బ్రహ్మాండమైన స్పందన వస్తుంది. ఇప్పటికే రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో 20,000 గృహాలను ఆల్రెడీ సందర్శించడం జరిగింది. బ్రహ్మాండమైన స్పందన వచ్చింది. 100% గృహాలను సందర్శించే యాక్షన్లో మేము ముందుకెళ్తున్నాం. ఒకటి, వారి యొక్క సమస్యలు తెలుసుకోవటం, రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఎలా ఉండబోతుందో, మీకు ఏం కావాలని అడిగి కార్యాచరణతో ముందుకెళ్లే విధానంలో మేము ముందుకెళ్తా ఉన్నాం.